అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీమిండియాలో లుకలుకలపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. అలాగే జట్టులోని సమస్యలపైన దృష్టి పెట్టింది. కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ తో బీసీసీఐ భేటీ కానుంది. 2వ వన్డేకి ముందు గంభీర్, అగార్కర్ తో ఉన్నతాధికారులు భేటీ నిర్వహించారు. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తో బీసీసీఐ భేటీ జరగబోతోంది. భేటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? వెల్, మొన్న రీసెంట్ గా 2 మ్యాచెస్ ఓడిపోవడం తోటి చాలా మంది డిసప్పాయింట్మెంట్ కు గురి అయినారని అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ లో అంత అద్భుతంగా ఆడి ఇండియాలో హోమ్ పిచెస్ పైన ఓడిపోవడం అనేది అందరినీ ఒకసారి సడన్ గా ఒక బిగ్ నిరాశకు గురి చేసింది, అందులో డౌటే లేదు. దానికి అఫ్కోర్స్ చాలా కారణాలు లేవు, 1 కాదు 2 కాదు, ఎన్నో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నేనేమనుకుంటానంటే డొమెస్టిక్ క్రికెట్ కొంచెం ఆడడం ఎప్పుడైతే నుంచి ఇంత బంద్ చేశారో ఇండియన్స్, అండ్ ఇండియన్ వికెట్స్ పైన కూడా స్పిన్ ఆడడం అనేది కష్టంగా మారుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా చూడండి, ఇండియాలో వచ్చినటువంటి టీమ్స్ మీరు 70s నుంచి 60s నుంచి 80s నుంచి తీసుకున్నట్లయితే కూడా 90s 2000 ఎర్లీ నుంచి కూడా ఇండియాకు రావడం, ఇండియాను ఓడించడం అనేది ఒక గగన గండం అంటాం కదా, అటువంటి ఒక హర్క్యులియన్ టాస్క్ గా ఉండేది. బట్ ఇప్పుడు ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. మీరు చూడండి, లాస్ట్ 6-7 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అవుట్ సైడ్ టీమ్స్ గెలిచాయంటే న్యూజిలాండ్ లాస్ట్ ఇయర్ వచ్చింది 3-0 తోటి ఓడించింది. వెస్టిండీస్ ఓడించామంటే వెస్టిండీస్ ఇప్పుడు అసలు యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా లెక్కలోకి తీసుకోవట్లేదు. ఎంత స్ట్రాంగెస్ట్ వెస్టిండీస్ టీమ్ అయినా కానీ 3-4 రోజుల కంటే ఎక్కువగా ఆడలేదు. టెస్ట్ క్రికెట్ అంతా ఘోరంగా మారిపోయింది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా T20 పైన. సో ఇండియన్స్ కూడా అలాగే మెల్లమెల్లగా ఇండియాలో ఆడుతున్నప్పుడు అటువంటి పర్ఫార్మెన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు మొన్న 2 టెస్ట్ మ్యాచెస్ చూసినట్లయితే అసలు యాక్చువల్గా 250 లేకుండా ఎప్పుడు కూడా ఇండియాలో సిరీస్ కొనసాగలేదు. అండ్ 2-0 తోటి 3 times ఓడిపోయినారు. 69 లో, తర్వాత మొన్న 3-0 తోటి లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ తోటి, అండ్ ఈ సంవత్సరం మళ్ళీ సౌత్ ఆఫ్రికా తోటి. సో ఎప్పుడు కూడా అలా క్లీన్ స్వీప్ అనేది జరగలేదు. ఇండియాలో కనీసం ఓడిపోయినటువంటి సిరీస్లలో కూడా గతంలో వెస్టిండీస్ వచ్చి ఇండియాను ఓడించా కానీ 1 మ్యాచ్ 2 మ్యాచ్ లో గెలిచేది. 5 మ్యాచ్ సిరీస్ ఆడినప్పుడు 2-3 అట్లా జరిగేది, లేకుంటే 4 మ్యాచెస్ ఉన్నప్పుడు 2-1 3-1 అట్లా జరిగేది. బట్ క్లీన్ స్వీప్ ఎప్పుడు జరగదు. సో అందుకనే ఇప్పుడు గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగర్ యొక్క భేటీ నడుస్తున్నది. అండ్ ముఖ్యంగా దానికి కారణం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అజిత్ అగర్ గారు కూడా ఓవరాల్ గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇంటర్నేషనల్ టూర్స్ పైన, ఇంటర్నేషనల్ మ్యాచెస్ పైన ఉంటుంది. కానీ బట్ డొమెస్టిక్ క్రికెట్ ను మెరమెల్ల లాస్ట్ దాదాపుగా 10-15 డేస్ నుంచి బీన్ ఇన్ అహ్మదాబాద్. దానికి అహ్మదాబాద్ ఎందుకున్నారంటే ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీ T20 మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. అండ్ మెయిన్ సెంటర్ అయిపోయింది అహ్మదాబాద్ లోనే, ఎక్కువగా టీమ్స్ అన్ని ఉన్నాయి. తమిళనాడు కానీ జార్ఖండ్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు అసలు యాక్చువల్ గా టీమ్ స్కౌటింగ్ జరుగుతుంది. జాన్ రైట్ అని ఫార్మర్ ఇండియన్ కోచ్ అండి, మనందరికీ తెలిసింది, అందరికీ పరిస్థితి 90s లో ఇండియా ఒక అద్భుతమైనటువంటి టీమ్ గా తయారు కావడానికి తన యొక్క రోల్ అద్భుతంగా ఉంది. సో అతడు కూడా స్కౌటింగ్ లో ఉన్నాడు. అంటే డొమెస్టిక్ క్రికెట్ పైన ఇప్పుడు ఏకాగ్రత చూపుతున్నారు అంటే ఒక గుడ్ సైన్ గా మనం చెప్పుకోవాలి స్పందన అండ్ అనుష గారు. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరు కలవబోతున్నారు. ఎందుకంటే మొన్నటి సిరీస్ విషయం చాలా చాలా క్వశ్చనర్స్ ఉంటాయి. ఎందుకు ఇలా ఓడిపోవాల్సి వచ్చింది, కారణం ఏంది, శుభ్మన్ గిల్ కు సడన్ గా ఇంజరీ కారణంగా ఒక బిగ్ మ్యాచ్ బ్యాట్స్మెన్ మిస్ అయినా. ఎందుకంటే ఇంగ్లాండ్ లో సుధీర్ గారు ఇప్పుడు విదేశీ గడ్డ మీద రాణించిన భారత్ సొంత గడ్డ పైన ఎందుకు రాణించలేకపోయింది? అదే నేను ఆన్సర్ ఇవ్వబోతున్నట్టు. అంటే ఏంటి, కోచ్ ప్లేయర్స్ మధ్య కమ్యూనికేషన్ లో ఏమైనా గ్యాప్ ఉందా ఏంటి? జట్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? అట్లా ఏం లేదండి. ఇప్పుడు టీం పర్వాలేదండి. టీం యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆడినంత వరకు ఆడాడు, తర్వాత రోహిత్ శర్మ ఆడినంత వరకు ఆడాడు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక మంచి టీమును తయారు చేసేందుకే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ అజిత్ అగర్కర్ కావచ్చు, లేకుంటే గౌతమ్ గంభీర్ కావచ్చు. అంటే యంగ్స్టర్స్ పైన ఏకాగ్రత కనబడటం అనేది ఒక గుడ్ సైన్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడరు కదా ఇంకా 10 years వరకు. ఇప్పుడు ఉన్నటువంటి శుభ్మన్ గిల్ ఆడవచ్చు 25 years కనుక. ఇప్పుడు ఉన్నటువంటి యశస్వి జైస్వాల్ ఆడవచ్చు. రాహుల్ అంటే అఫ్కోర్స్ ఇంకో 5-6 years వరకు కొనసాగవచ్చు. రిషబ్ పంత్ ఆడచ్చు ఇంకో 20 years వరకు. సో అందుకని యంగ్స్టర్స్ పైన ఏకాగ్రత పెడుతున్నారు. ఇప్పుడు వెస్టిండీస్ విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అనుష అండ్ స్పందన. వెస్టిండీస్ ఇలా ఘోరంగా టెస్ట్ మ్యాచెస్ లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ ను మర్చిపోయినారు.
90s లో వాళ్ళు వృద్ధులు ఊహించినటువంటి డేస్ లో 80s లో 90s లో వాళ్ళ అసలు ఫ్యూచర్ ను సరిగ్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోలేకపోయారు. సో ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయడాన్ని మనం ఒప్పుకోవాలి. ఇంగ్లాండ్ లో కూడా సిరీస్ గెలిచారు అంటే యంగ్స్టర్స్ విక్టరీ సాధించారు. అండ్ దట్టు 3-1 కాకుండా 2-2 గా సమన్ చేసుకోవడం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియన్స్ యాక్చువల్లీ. సో ఆ రకంగా మనం ఒప్పుకోవాలి. అంటే యంగ్స్టర్స్ ఎక్కువగా ఆడిస్తున్నారంటే దాన్ని యాక్చువల్ గా అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ఈ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ఓటమి వెనుక అసలు కారణాలు ఏంటి? ప్లేయర్స్ ఫామ్ సమస్య, మేనేజ్మెంట్ డిసిషన్స్? స్పిన్ ఆడడంలో కొంచెం తడబడుతున్నారు. టెక్నికల్ లోపాలు కనబడ్డాయి. ఎందుకంటే అవి క్లియర్ గా మీకు క్లియరింగ్ ఎర్రర్స్ లాగా కనబడ్డాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 250 కూడా ఒక ఇన్నింగ్స్ లో స్కోర్ చేయలేదు అంటే ఆపోజిషన్ టీమ్ లో మంచి స్పిన్నర్స్ ఉన్నప్పుడు చాలా కనబడుతున్నారు. లాస్ట్ టైం పటేల్ కూడా మనం చూసాం, న్యూజిలాండ్ వచ్చినప్పుడు అద్భుతంగా రాణించారు. వెస్టిండీస్ లో అంటే గొప్ప స్పిన్నర్ లేకపోవడంతో వాళ్ళు అంత ఎఫర్ట్ కనబట్టలేకపోయారు. బట్ ఇప్పుడు న్యూజిలాండ్ లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి స్పిన్నర్స్ హామర్ గానీ తర్వాత మహారాజ్ వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి స్పిన్నర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో ఆ తేడా క్లియర్ గా కనబడింది. సో ఎప్పుడైతే స్పిన్ వికెట్ చేసి మనం గెలుద్దామని ఇండియా అని అనుకుందో అక్కడ డెఫినెట్లీ అది పిడిచి కొట్టినట్టుగా కనపడింది. బ్యాక్ ఫైర్ అయిపోయింది ఆ డెసిషన్ అనేది. సో అది క్లియర్ లోపల అంటే టెంపర్మెంట్ లేకపోవడం. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని యాడ్ చేయాలంటే అనుష, మీరు చూడండి రిషబ్ పంత్ స్పందన రిషబ్ పంత్ కెప్టెన్ గా అవకాశం పొందిన తర్వాత ఎటువంటి షాట్ ఆడాడు చెప్పండి? మిడ్ వికెట్ పైన వచ్చి కెప్టెన్ గా ఉన్నప్పుడు అటువంటి షాట్ ఆడతాడు. అటువంటి సిచ్యువేషన్ లో వికెట్ పైన నిలబడే ప్రయత్నం చేయలేదు. టెంపర్మెంట్ లోపాలు కనబడ్డాయి, పేషెన్స్ లోపించినట్టుగా కనబడింది, ర్యాష్ స్ట్రోక్స్ కొన్ని ఆడాడు. అంటే సీనియర్స్ రిటైర్ అవ్వడమే ఓటమికి ఏమన్నా కారణాలు అనుకోవచ్చు? ఐ డోంట్ థింక్ సో. సీనియర్స్ రిటైర్ అయినారంటే మీరు చెప్పండి స్పందన, ఇంగ్లాండ్ ఓడించలేదా? 2-2 చేయలేదా? ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబట్టలేదా? ఏషియా కప్ గెలవలేదా? అట్లాంటి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేదా? సీనియర్స్ ఉన్నారనుకోండి అక్కడ. ఏషియా కప్ లో అయితే లేదు కదా. సో అలానే లేదు అంటే వాళ్ళు లేని లోటు డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు ఒక విరాట్ కోహ్లీ లాగా మళ్ళీ ఒక ప్లేయర్, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్ తయారు కావాలి అంటే అంత ఈజీ కాదు. బికాస్ దాని వెనకాల చాలా కృషి ఉంటది, దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటది, చాలా డెడికేషన్, సాక్రిఫైస్ కావాలి. మెల్లమెల్లగా ఎదుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి శుభ్మన్ గిల్ కూడా పర్వాలేదు, యశస్వి జైస్వాల్ కూడా పర్వాలేదు. బట్ దే నీడ్ టైం యాక్చువల్లీ. బట్ రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ డెఫినెట్లీ అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం వాటిని చేజార్చుకోకుండా కొంచెం టెంపర్మెంట్ చక్కగా కనబడితే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టెంపర్మెంట్ లోపాలు డెఫినెట్లీ కనబడాయి. ఆ పేషెన్స్ అనేది లోపించింది. టెక్నికల్ గా సౌండ్ గా కనబడలేదు. డిఫెన్స్ ఆడుతున్నప్పుడు అన్ని కూడా ఎడ్జెస్ వెళ్ళిపోవడం. దానికి మెయిన్ గా ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా స్పందన డొమెస్టిక్ క్రికెట్ ఆడటం లేదు. సో డొమెస్టిక్ క్రికెట్ ఆడినట్లయితే మీకు స్పిన్నర్స్ ఆడే అవకాశం ఉంటుంది. సో గతంలో మీరు టెండూల్కర్ తీసుకున్నా, గవాస్కర్ తీసుకున్నా, విశ్వనాథ్ తీసుకున్నా, మీరు గంగూలీ తీసుకున్నా, ధోని తీసుకున్నా, లక్ష్మణ్ మీకు కంబ్యాక్ చేయడానికి ఇండియన్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ డొమెస్టిక్ క్రికెట్ లో సాధించి వచ్చాడు. మరి నిన్న వన్డేలో సీనియర్స్ వల్లే మ్యాచ్ గెలిచింది కదా, మరి సీనియర్స్ లేని లోటు మ్యాచ్ లో కనిపించింది. వన్ డే ఈజ్ డిఫరెంట్ అండి. వన్ డే టెస్ట్ మ్యాచెస్ లో మనం కంపేర్ కూడా చేయలేము. టెస్ట్ మ్యాచ్ లో మీకు 5 days వరకు ఆడతారు. టెస్ట్ మ్యాచెస్ లో మీకు ఒక బౌలర్ 10 ఓవర్లు వేయడు కదా, ఒక బౌలర్ 30 ఓవర్లు కూడా వేయచ్చు. డే మొత్తం 90 ఓవర్స్ ఒక బౌలర్ 30 ఓవర్లు, ఒక ఇంపార్టెంట్ బౌలర్ అయితే 30 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. బౌలర్స్ కు ఫ్రీడమ్ ఉంటుంది. మీకు వన్డేలలో ఆ ఫ్రీడమ్ ఉండదు కదా. వన్డేలలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ వన్డేలో నిన్న రాణించింది సీనియర్సే రాణించారు కదా. విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు, రోహిత్ వాజ్ ఓకే, తర్వాత రాహుల్ వాజ్ ఓకే. సో ఐ థింక్ సీనియర్స్ ప్రభావం కనబడింది. సో వన్ డే మనం టెస్ట్ మ్యాచెస్ తో కంపేర్ చేయలేం. అఫ్ కోర్స్ ఇంకా టెస్ట్ మ్యాచెస్ ఇప్పుడైతే లేవు స్పందన. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా న్యూజిలాండ్ ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు December 16th రోజు మనందరికీ తెలుసు ఐపీఎల్ ఆక్షన్ జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక 2 months 3 months వరకు అయితే ఐపీఎల్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇండియా వెళ్తుంది ఆడడానికి. కపుల్ ఆఫ్ సిరీస్లు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వింటర్ వరకు నేను అనుకుంటాను ఇండియాకి పెద్ద సిరీస్ అయితే లేదు. వింటర్ కన్నా కొంచెం ముందు ఆడతారు. సో శ్రీలంకలో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే కాన్సన్ట్రేషన్ అంతా మీరు అన్నట్టుగా ఇప్పుడు వన్ డే T20 పైన కనబడతారు. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో వన్ డే మ్యాచెస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ ఆడతారు. ఆ తర్వాత మళ్ళీ T20కి ఒక డిఫరెంట్ టీం ఉంటుంది. మళ్ళీ న్యూజిలాండ్ వచ్చినప్పుడు సేమ్ టీమ్ విల్ హ్యాపెన్. సో వీళ్ళిద్దరు ముఖ్యంగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ వరకు ఉంటారా అనేది ఇప్పుడు అందరూ చర్చించేటటువంటి విషయం. అండ్ దాంట్లో నేనేమనుకుంటానంటే ఇదే ఫిట్నెస్ కనబచ్చినట్లయితే స్పందన, ఐ థింక్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఫిట్నెస్ లోపాలు అయితే కనబట్టలేదు. ఫిట్నెస్ ఉంది కనుక ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. నిన్న చూశాం కదా విరాట్ కోహ్లీ ఎటువంటి షాట్స్ ఆడాడండి, అద్భుతమైనటువంటి షాట్స్ ఆడాడు. తనలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా క్లియర్ గా కనబడింది. ఫస్ట్ బాల్ కొత్తగా ఉన్నప్పుడు ఫస్ట్ 25 ఓవర్స్ లో ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీ చూసాం. ఆ తర్వాత బాల్ స్లో డౌన్ అయిన తర్వాత, వికెట్ స్లో డౌన్ అయిన తర్వాత ఈ ప్లే డిఫరెంట్లీ యాక్చువల్లీ 7 సిక్సర్లు సాధించాడంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ ప్లేడ్ వండర్ఫుల్లీ. సో ఒకవేళ ఇద్దరు ఇలాగే కొనసాగినట్లయితే, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ దెమ్ టు ప్లే 2027 వరల్డ్ కప్. అది ఇంకా దూరంగానే ఉంది. బట్ అప్పటి వరకు వాళ్ళు ఇలాగే ఫిట్నెస్ కనబట్టి మంచి రన్స్
లాస్ట్ ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళిద్దరే టాప్ స్కోరర్స్, ఇప్పుడు నిన్నటి మ్యాచ్ లో కూడా వీళ్ళే ఆడుతున్నారు. సో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వన్ డే మ్యాచ్ ఆడుతున్నప్పుడల్లా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ పైన ఉంది. బట్ మరొక చర్చ కూడా కొనసాగుతుంది. ఏంటంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్లాన్స్ ను మళ్ళీ వాళ్ళు కొన్ని ఆలోచించి టెస్ట్ మ్యాచ్ లోకి వస్తారా అన్నటువంటి కొన్ని అవి కూడా కొనసాగుతున్నాయి. మరి సెలెక్టర్స్ కూడా వాళ్ళను అడుగుతారా అన్న విషయం కూడా, ఎందుకంటే గతంలో చాలా మంది ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెప్టెన్ గా వచ్చి వరల్డ్ కప్ గెలిపించాడు. సో రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడిన వాళ్ళు. అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ అండి. అంటే కపిల్ దేవ్ కూడా మ్యాచ్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు కదా, వాటిని ఎలా చూడొచ్చు? కపిల్ దేవ్ చేశాడు అంటే యా అఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక కొన్ని వాళ్ళ అనే హక్కులు కూడా ఉంటాయి. కపిల్ దేవ్ లెడ్ ఇండియా, గవాస్కర్ లెడ్ ఇండియా అండ్ దే ప్లేస్ ఫర్ ద కంట్రీ. మనకంటే ఎక్కువగా వాళ్ళు కొంచెం చొరవ కూడా, అంటే లిబర్టీ అనేది కూడా ఉంటుంది వాళ్ళకి మాట్లాడడానికి. వాళ్ళు గవాస్కర్ అంటే నాకు క్రిటిసైజ్ ఎక్కువగా చేయలేరు. గవాస్కర్ వాజ్ సపోర్టివ్ టు గౌతమ్ గంభీర్, అంటే అది యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయడంలో గవాస్కర్ కూడా అదే మంచిది పద్ధతి అని అన్నాడు. బట్ అంటే ఒక సిరీస్ ఓడిపోవడం తోటి టోటల్ గా అట్లా దుమ్మురేపడం కూడా మంచిది. బట్ ఇండియాలో ఆడుతున్నప్పుడు 2-0 తోటి ఓడిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేరు. సో అందుకనే మీరు అన్నట్టుగా కొంతమంది హార్ష్ గా ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఒకటి ఏంటంటే నెక్స్ట్ సిరీస్ లలో అంటే కొన్ని మిస్టేక్స్ నేర్చుకొని వాటిని రిపీట్ చేయకుండా ఉన్నట్టయితే బాగుంటుంది. అంటే ఎందుకు సెలెక్షన్ పాలసీలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయన్న విషయం కూడా చాలా మంది అంటున్నారు. ఇప్పుడు తరుణ్ నాయర్ ఇంగ్లాండ్ తీసుకువెళ్లారు, మరి మరొక ఛాన్స్ ఇస్తే బాగుండేది అతనికి. సర్ఫరాజ్ ఖాన్ ను కూర్చోబెట్టారు, ఈశ్వరన్ ను కూర్చోబెట్టారు. వై షుడ్ యాక్చువల్లీ సాయి సుదర్శన్ కంటిన్యూ, వై షుడ్ నితీష్ రెడ్డి కంటిన్యూ? నితీష్ రెడ్డి రియల్ గా చెప్పాలంటే ఈ సిరీస్ లో టోటల్ గా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడ్డాడు. అతను కూడా అవుట్ అయిన విధానం ఎవరిని ఇంప్రెస్ చేయలేదు. సో ఒక ఆల్రౌండర్ గా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇంగ్లాండ్ మెల్బోర్న్ లో సెంచరీ చేసినటువంటి నితీష్ ఇంజరీ కారణంగా దూరం అయిపోయినారు. మళ్ళీ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. సో కొన్ని సెలక్షన్ లోపాలు ఉన్నాయన్నటువంటి విషయంలో కూడా కొంతమంది అఫ్కోర్స్ అసంతృప్తిగా కనబడుతున్నారు. బట్ ఓవరాల్ గా పర్వాలేదండి, టీమ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. బట్ టెస్ట్ క్రికెట్ లో డెఫినెట్లీ స్పందన ఇంప్రూవ్మెంట్ అయితే అవసరం అండి, నో డౌట్. T20లకు అలవాటు పడ్డ ప్లేయర్స్ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? నెక్స్ట్ మ్యాచ్ కి ఎలా ప్రిపేర్ అయ్యే అవకాశం? మీరు అన్నట్టుగా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. కొంతమంది అన్నిటికీ అడ్జస్ట్ కాగలుగుతారు. ఇప్పుడు చూడండి, మీరు విరాట్ కోహ్లీ ఎవ్రీ ఫార్మాట్ లో సక్సెస్ఫుల్ అండి. మహేంద్ర సింగ్ ధోని ఎవ్రీ ఫార్మాట్ లో సక్సెస్ఫుల్. రోహిత్ శర్మ కూడా టెస్ట్ మ్యాచెస్ లో ఆడలేదు ఎక్కువగా అన్నారు కానీ, బట్ తను ఫస్ట్ సిరీస్ లోనే డబుల్ సెంచరీ సాధించాడు. వెస్టిండీస్ అగైన్స్ 2000 అప్పుడు సచిన్ రిటైర్మెంట్ అయినటువంటి సిరీస్ అది. ఆ తర్వాత ఎక్కువ ఛాన్సెస్ అతనికి లభించలేదు. కపుల్ ఆఫ్ టైమ్స్ ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు. బట్ హీ హాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్స్ లో కూడా శుభ్మన్ గిల్ కూడా చూడండి, మీకు T20, వన్డే, టెస్ట్ మ్యాచెస్ అన్నిట్లలో ఆడుతున్నాడు. రాహుల్ అన్నింటిలో ఆడగలుగుతాడు. రాహుల్ వీళ్ళందరికంటే ముందే ఆడగలుగుతాడు. జైస్వాల్ కు ఇంకా ఛాన్స్ రావటం లేదు T20లో. బట్ ఇప్పుడు గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ హి కెన్ ప్లే. అతను కూడా టెస్ట్ మ్యాచెస్ లో సక్సెస్ఫుల్ ప్లేయరే, వన్డే మ్యాచెస్ లో సక్సెస్ఫుల్ ప్లేయరే, T20లో కూడా ఆడగలుగుతారు. సో కొంతమంది ఉన్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే స్పందన, ఇంగ్లాండ్ లాగా, ఆస్ట్రేలియా లాగా ఒక సెపరేట్ టీమ్ ను T20కి తయారు చేసినట్టయితే మీరు అన్నదాని క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలంటే దట్ వుడ్ బి బెటర్ అండి. ఎందుకంటే అందరూ ఆల్ ఫార్మాట్స్ లో అడ్జస్ట్ కాలేరు. ఆ టెక్నిక్ అనేది ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో మీకు పేషెన్స్, టెంపర్మెంట్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అండ్ అది కనబరచాలి అంటే విరాట్ కోహ్లీ లాంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది మీకు. అండ్ కొంతమంది ఇమీడియట్ గా అడ్జస్ట్ కాలేరు. సో అందుకని సెపరేట్ ఒకవేళ కొంచెం టీమ్స్ ఉన్నట్లయితే లైక్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా, ఇట్ కెన్ బి గుడ్ ఆల్సో. మీరు గతంలో చూసినట్లయితే సచిన్ టెండూల్కర్ ఎప్పుడు ఆడాడు చెప్పండి ఇంటర్నేషనల్ T20? రిక్కీ పాండింగ్ ఎప్పుడు ఆడాడు? ఎక్కువ ఆడలేదు. తర్వాత లారెన్స్ అయితే నేను అనుకుంటాను ఆడలేదు. అందుకని వాళ్ళు 2 ఫార్మాట్స్ లో అద్భుతంగా రాస్తారు. వన్డే అండ్ టెస్ట్ మ్యాచెస్ లో వాళ్ళను కింగ్స్ గా చెప్తూ వచ్చాం. సో ఇండియాకు అటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, బెంచ్ స్ట్రెంత్ ఉంది, ప్లేయర్స్ ఉన్నారు, కుప్పల కొద్ది ప్లేయర్స్ ఉన్నారు రియల్ గా చెప్పాలంటే. అటువంటి టీమ్స్ ను కూడా తయారు చేయవచ్చు. అట్లా తయారు చేసినట్లయితే మీరు అన్నట్టుగా ఈ యొక్క క్వశ్చన్ గా అరైజ్ కాదు. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ లో ఎక్కువగా వాళ్ళు 4 day 5 day మ్యాచెస్ ఆడి టెస్ట్ క్రికెట్ ఎప్పుడు కూడా మీరు ఎన్ని T20 వరల్డ్ కప్ లో ఉన్నా, ఎంత T20 లీగ్స్ జరుగుతున్నప్పటికీ కూడా టెస్ట్ క్రికెట్ ఇస్ టెస్ట్ క్రికెట్ అండి. టెస్ట్ క్రికెట్ లో ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్, డ్రామాస్, ఆ బ్యూటీ మీకు రియల్ క్రికెట్ లవర్కి ఎక్కడ కూడా కనబడదండి. ఎందుకంటే మీకు టెస్ట్ మ్యాచెస్ లో మీకు లిబర్టీ ఉంటుంది బౌలర్ కు. టెస్ట్ మ్యాచెస్ లో మీకు బ్యాట్స్మెన్ కు లిబర్టీ ఉంటుంది. ఒక 10 బాల్ ఆడిన తర్వాత రన్ స్కోర్ చేయవచ్చు. వన్డేలో T20లో అట్లా కాదు కదా. మీరు రాగానే బ్యాట్ ఊపాలి, రన్స్ స్కోర్ చేయాలి.
సో ఐ థింక్ మీరు అన్నట్టుగా T20కి కొంచెం సెపరేట్ ప్లేయర్స్ ఎక్కువగా ఉంచినట్టయితే దట్ కెన్ వర్కౌట్ వెల్ అండి. గుడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు బీసీసీఐ తీసుకునే ఈ సమావేశంలో ఏమైనా కొత్త పాలసీలు అమలవుతాయా? ఎలాంటి చేంజెస్ తీసుకుంటారు? ఏమైనా కఠిన నిర్ణయాలు మేబీ మన సిరీస్ విషయం అయితే ఆలోచిస్తారు. మేబీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు మరి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మలో విరాట్ కోహ్లీని ఏమైనా అడుగుతారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ యంగర్, 1-2 years యంగర్ రోహిత్ శర్మతో కంపేర్ చేసినట్లయితే. అంటే టెస్ట్ మ్యాచెస్ ఇప్పుడైతే లేవు కదా, ఇప్పుడైతే ఆలోచించకపోవచ్చు దాని విషయం. బట్ ఫ్యూచర్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే ముందు అంటే అడుగుతారంటారు. బట్ వాళ్ళు వన్డే మ్యాచెస్ లో ఉన్నారు కనుక ఇట్స్ ఓకే. వాళ్ళు T20 అయితే ఇక ఆడే ఛాన్స్ ఉండదు. T20 నుంచి వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయినారు. T20 లో పుష్కలంగా ప్లేయర్స్ ఉన్నారు ఇండియాకు. ఐ డోంట్ థింక్ అదే ఛాన్స్ ఉండదు. బట్ కొంతమంది విషయంలో ఏదైతే క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చిందో దాని విషయం చర్చలు కొనసాగవచ్చు. ఇప్పుడు వన్డే సిరీసే ఆడుతున్నారు కనుక అంటే వీళ్ళు వన్డే మ్యాచెస్ ఆడిన వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడితే బాగుంటుందా, ఎలా ప్లానేజ్ చేయాలి, చాకౌట్ చేయాలి అన్న విషయం కూడా నేను అనుకుంటాను కొంచెం తీవ్రంగానే అంటే ఆలోచించవచ్చు దాని విషయం. రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.